హలో అందరికీ ఈ వీడియోలో మనకి ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి, ఉన్న వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా చూపిస్తాను నేనైతే. చాలా మందికి ఉపయోగపడే చాలా హోమ్ టిప్స్ అయితే ఈ వీడియోలో చూస్తారు. వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి. మనం కుట్టు మిషన్ ఉంటే కూడా సిజర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ కత్తెర్లు కొంచెం మొద్దుబారిపోతాయన్నమాట కొన్ని రోజులకి. వాటినైతే కొంచెం షార్ప్ చేసుకోవడానికి హోమ్ టిప్‌గా ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఏమీ లేదు, సాల్ట్ అయినా లేకపోతే కల్లుప్పు అయినా తీసుకొని ఇలా డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాం కదా. అందులో మన దగ్గర ఉన్న సిజర్స్‌ని ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి షార్ప్ అనేది అవుతుంది. సిజర్ అనేది మనకి ముందు కంటే కూడా షార్ప్‌గా కొంచెం కటింగ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. చిన్న చిన్నవి పిల్లల బుక్స్ కట్ చేసుకోవడానికి ఒక సిజరు, అలాగే కిచెన్‌లో పేపర్స్ గానీ, టీ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకోవడానికి ఒక సిజర్ అలా పెట్టుకొని ఉంటాం కదా. వాటన్నిటిని కూడా ఇంట్లోనే మనం షార్ప్ చేసుకోవచ్చనమాట. ప్రతిదానికి ఒకరి పైన డిపెండ్ అవ్వడం, లేకపోతే ఇంకోటి అమౌంట్ పెట్టి షార్ప్ చేపించుకోవడం అలా కాకుండా ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం షార్ప్‌గా ఉంటాయన్నమాట సిజర్స్ అనేటివి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మన ఇంట్లో ఏమున్నా కూడా వాటర్ వేసి క్లీన్ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా వేసి క్లీన్ చేయాలన్నా కొంచెం భయపడతామనమాట. అలాంటి పని లేకోకుండా జస్ట్ ఒక నిమ్మకాయనైతే తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని సింగిల్ పీస్ చాలన్నమాట. ఈ విధంగా మొత్తం రుద్దేసి కాసేపు వదిలేసి తర్వాత తడి క్లాత్తో జస్ట్ ఒక్కసారి తుడిచేయండి చాలు. చాలా నీట్‌గా కొత్త దానిలాగా వస్తది. మనం వాటర్ వేసి క్లీన్ చేయడం వల్ల లోపలికి పోతాయేమో అనే ఒక భయం ఉంటుంది. అలాగే షాక్ కొడతదేమో అనే ఒక భయము ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా నీట్‌గా క్లీన్‌గా అయిపోతదనమాట ఎంత పాతదైనా కూడా. ఇదొచ్చేసి శాండ్విచ్ మేకర్ అనమాట. మన దగ్గర శాండ్విచ్ మేకర్స్ కానీ, మిక్సీలు కానీ ఏవైనా ఉంటాయి కదా. స్టీల్‌వి స్టవ్స్ కానీ ఏవైనా కూడా వాటికి అప్లై చేసేసామంటే నీట్‌గా వస్తాయన్నమాట. నేనైతే ఇలా నిమ్మకాయని యూజ్ చేస్తానండి. మామూలుగా ఏదైనా జ్యూస్‌లోకి కానీ, ఏదైనా టిఫిన్స్‌లోకి కానీ యూజ్ చేసి పక్కన పెట్టింటాం కదా. వాటన్నిటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్‌లో తడిపామంటే కొంచెం జ్యూస్ అనేది వస్తదనమాట. దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇంట్లోకి వెజిటేబుల్స్‌లో టమోటో బాగా ఎక్కువగా వాడేస్తూ ఉంటాము. కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయంటే ఎక్కువ తెచ్చిపెట్టుకునేటివి టమోటోలే ఉంటాయి. కానీ కొన్ని సార్లు ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడైనా, లేకపోతే కొంచెం పాడవుతా ఉన్నప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి. చాలా మంచిగా ఎన్ని నెలలైనా ఉపయోగించుకోవచ్చనమాట. తక్కువ కాస్ట్‌లో కొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చనమాట. కొంచెం టమోటాలు మెత్తబడుతున్నాయి, చెడిపోతాయేమో అనే డౌట్ ఉంటే ఈ విధంగా చేయండి. ఒక పెద్ద బౌల్‌లోకి వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు వేసేసి తర్వాత ఈ టమోటాలన్నిటిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వుంటాయన్నమాట. లేదు చాలా తక్కువ రేటు ఉన్నాయి, ఇవి ఇంకా అసలు పనికిరావు స్టోర్ చేసుకోవడానికి, మెత్తగా అయిపోయాయి అనుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఏమీ లేదు, ఈ టమోటోల్ని ఈ విధంగా ఒక 5 నిమిషాలు అలా బాగా నీట్‌గా సాల్ట్ వాటర్‌లో పెట్టేసి తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోండి. ఇవి టమోటోలు కాబట్టి మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయండి. కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బయట కొనుక్కోకుండా మనకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే కొంచెం అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. అలాగే ఎమర్జెన్సీలో మన దగ్గర లేనప్పుడు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చండి. మెత్తగా వీటిని అయితే పేస్ట్ లాగా చేసేస్తున్నా. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫ్రీజర్‌లో అయితే కూడా ఇలాంటి క్యూబ్స్‌ది ట్రే అయితే ఉంటుంది కదా. దీన్ని తీసుకొని ఇందులో వేసేసేయండి. ఇలాంటి ట్రేస్‌లో మనం కొంచెం మాత్రమే వేసుకోగలము. మిగిలిన దాన్ని స్టోర్ చేసుకోలేం కదా. కాబట్టి చిన్న చిన్న కప్స్ కానీ, చిన్న చిన్న గ్లాసెస్ కానీ తీసుకొని వాటిల్లో కూడా వేసేసుకొని నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఒక 1 అవర్, 2 అవర్స్ పెట్టేసామంటే ఐస్ గడ్డలాగా అయిపోతాయన్నమాట. తర్వాత వీటన్నిటిని తీసి ఒక జిప్ కవర్స్ ఉంటాయి కదా. వాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చనమాట. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కావాలన్నప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం డైలీ నైట్ దీన్ని ఒక మసాజర్ లాగా ఫేస్‌కి యూజ్ చేసుకున్నామంటే ట్యాన్ అంతా పోతదండి. ఫేస్ పైన ఉండేది చాలా నీట్‌గా ఫేస్ గ్లో అనేది ఉంటుంది. ఇలా ఫేస్‌కి చేసుకోవాలనుకున్నా కూడా ఈ క్యూబ్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి మనకి. నాకైతే ఒక ట్రేలో సరిపోదు కాబట్టి చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్‌వి, వాటిల్లో కూడా వేసి పెడతా అనమాట. తర్వాత గడ్డల్లాగా అయిన తర్వాత వాటిని తీసి కొంచెం బ్రేక్ చేసి కవర్‌లో వేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఫేస్‌కి మసాజ్ లాగా గానీ, ట్యాన్ రిమూవల్‌కి గానీ చాలా మంచిది. ఇలా ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి స్కిన్ అనేది బాగా బ్రైట్‌గా ఉంటుంది. ట్యాన్ కూడా రిమూవ్ అవుతది టమోటో వల్ల. ఈ విధంగా ఐస్ గడ్డలాగా అయిపోతాయండి. తర్వాత వీటిని మనం తీసి ఈ విధంగా కొట్టామంటే ఒకసారి బయటకొచ్చేస్తాయి. తర్వాత వీటిని ఇలాగే పెద్ద పెద్దయి వద్దు అనుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా వీటిని కొట్టేసి మనం కవర్‌లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునే కవర్ కూడా జిప్ కవర్ అయి ఉండాలండి. అప్పుడే మనకి బావుంటదనమాట. ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా ఫామ్ రాకోకుండా ఉంటుందనమాట జిప్ కవర్స్ అయితే. ఒకవేళ ఓన్లీ ఫేస్‌కి కావాలన్నా కూడా ఈ టమోటాలో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని వేసుకోండి. ట్యాన్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఈ టమోటో క్యూబ్స్ని మనం ఇన్స్టెంట్ టమోటో రైస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ తిరగవాతకు వేసేసుకొని అన్నిటినీ కూడా ఈ ఐస్ క్యూబ్స్ మనం ఎంత అన్నంలోకి అయితే కలుపుకోవాలనుకుంటున్నామో అన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. టమోటో క్యూబ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత మూత పెట్టేసామంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం గ్రేవీ లాగా వస్తుంది అనమాట. బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం సాల్ట్, కారం అన్నీ వేసేసుకొని తర్వాత అన్నం మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్గా టమోటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఏదైనా ఎమర్జెన్సీకి కానీ లేకపోతే పిల్లలకి క్యారీకి కొంచెం లేట్ అయినప్పుడు కానీ ఈ విధంగా యూస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడం కూడా చాలా మంచిది. చాలా వరకు టమోటో రైస్ని ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుంది. పిల్లలకైనా ఒకసారి ట్రై చేయండి. నేను ఇంట్లోకైనా పిల్లలకైనా బాబుకైనా కూడా ఇట్లే రెడీ చేస్తాను అనమాట. ఇన్స్టెంట్గా చాలా తొందరగా పని కూడా అయిపోతుంది. చాలా తొందరగా క్యారీ కూడా రెడీ అయిపోతుంది. టమోటో రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఐస్ క్యూబ్స్ కదా ఉంటుందో టేస్ట్ ఉండదో అనుకుంటారేమో, చాలా బాగుంటుంది రుచి కూడా. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా స్టోర్ చేసుకొని కూడా చూడండి. నెక్స్ట్ మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఏదో ఒక దానికి వస్తూనే ఉంటాయి కదా, వీటిని అయితే పక్కన పెట్టేయకోకుండా అలాగే పడేయకోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ సిజర్తో ఈ విధంగా కింది సైడ్ కట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ బెండ్ చేసి ఈ విధంగా హ్యాండ్తో అన్నామంటే ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత మన ఇంట్లో ఉండే కొత్తిమీర, పుదీనా అవన్నీ లీవ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొన్ని కరివేపాకు కానీ ఏవైనా కూడా వాటన్నిటిని ఇట్లా కవర్లలో పెట్టుకున్నప్పుడు కొంచెం వాడిపోవడం అట్లా అవుతూ ఉంటుంది. అలా లేకోకుండా ఈ విధంగా బాటిల్స్లో స్టోర్ చేసుకున్నామంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది. అలాగే ఇవి మనకి నెలల తరబడి అసలు ఫ్రెష్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కవర్స్లో పెట్టుకొని అన్నీ ఒక చోట పెట్టడం వల్ల పుదీనా అవన్నీ కూడా తొందరగా పాడవుతాయి అనమాట. అలాంటప్పుడు ఇట్లా డివైడ్గా పెట్టుకున్నామంటే చిన్న బాటిల్స్లో, పెద్ద బాటిల్స్లో అలాగా నీట్గా ఉంటుంది చూడడానికి. అన్నీ లైన్గా పెట్టుకున్నా కూడా ఒకదానిపైన ఒకటి పెట్టినా కూడా ఏం పాడవు. ఇలా తీసి మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా గలీజ్గా కనపడకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇలా అన్నం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా, నైట్ అన్నం అనేసి ఎవరు తినరనమాట ఇంట్లో. ఫ్రెష్గా వేడిగా ఉంటేనే ఇష్టపడతారు తినడానికి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం చేసిన వేడన్నంతో పాటు దీన్ని కూడా కొంచెం సపరేట్గా పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అసలు నైట్ది అని కూడా అనుకోరు. ఈ విధంగా ఎగ్ రైస్ కానీ, లెమన్ రైస్ కానీ, టమోటో రైస్ కానీ, లేకపోతే పులిహోర కానీ ఏదైనా కూడా ఇట్లా మిక్స్ చేసి ఒక కప్పు మామూలు వేడన్నంతో పాటు దీన్ని కూడా ఒక కప్పు లాగా పెట్టేసామంటే మనము దాంతోపాటు ఇది కూడా తింటారనమాట. టేస్టీగా ఉంటుంది. అసలు నైట్ అన్నం అని అనిపిదు అనమాట. ఎందుకంటే మనం వేడన్నంతో పాటు తింటున్నాం కాబట్టి నైట్ అన్నం అనే ఫీలింగ్ రాదనమాట. వేస్ట్గా పడేయకోకుండా అన్నాన్ని ఈ విధంగా మంచిగా వాడేసుకోవచ్చు. ఇలా క్యారెట్, బీట్రూట్ రైస్ కానీ, మ్యాంగో రైస్ కానీ ఏవైనా చేసి పెట్టచ్చండి. పులిహోర కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలాంటివన్నీ వద్దు, మిగిలిపోయిన అన్నంతో ఇంకేమైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. జస్ట్ అన్నాన్ని ఇది వచ్చేసి స్వీట్స్కి వచ్చిందండి నాకు బాక్స్. దానికి ఈ విధంగా మూతలు అయితే అంటించుకున్నా. ఎక్కడైనా పెట్టినా కూడా వాటర్ అంటుకొని పాడవుకోకుండా ఉంటుందనేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను మిగిలిపోయిన అన్నాన్ని ఇందులో వేసి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కారం, ఉప్పు మాత్రమే వేస్తున్నా. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్లా కొట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని. ఈ స్వీట్ బాక్స్లోనే ఎందుకు పెట్టుకున్నా అంటే నేను ఇది వచ్చేసి అల్యూమినియం లాగా ఉంటుంది అనమాట మనకి. కాబట్టి మనకి అంటుకోద్దు, దానికి నీట్గా ఉంటుంది. ఆరిన తర్వాత కూడా నీట్గా వస్తాయి అనమాట. అందుకని ఇలా వేసుకున్నాను నేను. ఏదైనా రైస్ బ్యాగ్ పైన అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెత్తగా హ్యాండ్తో చేయగలిగితే చేయొచ్చు. లేకపోతే ఇట్లా జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకొని ఈ విధంగా చిన్న అప్పడాలలాగా చేసేసుకొని ఎండలో బాగా ఎండిన తర్వాత ఆయిల్లో వేసి వేయించుకున్నామంటే చాలా మంచిగా వస్తాయండి. అలా లేకున్నా కూడా మన దగ్గర మిగిలిపోయిన అన్నాన్ని కొంచెం కారం, జీలకర్ర అవన్నీ వేసి బాగా కలిపేసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని ఎండలో పెట్టి ఎండబెట్టుకొని తర్వాత వేయించుకున్నా కూడా చిన్న చిప్స్ లాగా చాలా బాగుంటాయి తినడానికి. ఇలా రోజు మిగిలిపోయే అన్నాన్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మన ఇంటి దగ్గరలో పెట్టుకున్నా కూడా ఎండిపోతాయి అవి చాలా తొందరగా. వన్ డే చాలండి అంతే. బాగా మంచి ఎండలో పెట్టేసామంటే ఈ విధంగా బయట పెట్టేసుకుంటాను అనమాట నేను. తర్వాత గ్యాస్ స్టవ్ అనేది కొంతమందికి ఎంత కడిగినా కూడా జిడ్డుగా ఉంటుందన్నమాట. చూడ్డానికి అంత షైనీగా కనపడదు. అలాంటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిపైన నీట్గా ఇట్లా క్లాత్తో తుడిచేసామంటే బాగా మంచిగా షైనీగా వస్తుందండి. ఆయిల్ అంటే ఎంతో వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ వేసి దానిపైన జస్ట్ క్లాత్తో మొత్తం నీట్గా తుడిచేసామంటే చాలు, చాలా షైనీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మన ఇంట్లో ఒట్టిమిరపకాయలు అయితే ఉంటాయి కదా, ఎవరింట్లో అయినా తిరగవాతకు కానీ, పచ్చడికి కానీ, దేనికైనా వాడుతూ ఉంటాము. వాటిని అయితే ఈ విధంగా ఒట్టిమిరపకాయలు లాగే కాకోకుండా మనం ఏదైనా
ఇంట్లో పిజ్జాస్ కానీ, శాండ్‌విచెస్ కానీ చేసుకుంటూ ఉంటాం గదా! వాటిపైన చల్లుకోవడానికి చిల్లీ ఫ్లేక్స్ అని ఈ విధంగా అమ్ముతారనమాట మార్కెట్‌లో. వాటిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొనుక్కోకుండా. ఇట్లా కొన్ని ఒట్టిమిరపకాయలని ఇట్లా జార్‌లో వేసేసి ఈ విధంగా కొంచెం బరగ్గా ఈ విధంగా చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న డబ్బాలుంటాయి గదా! మనం క్రీమ్స్‌కి ఉపయోగించేటివి గానీ, లేకపోతే దేనికైనా ఉపయోగించేటివి ఒక చిన్న డబ్బాలో ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఇవి బాగా హెల్ప్ అవుతాయనమాట. ఏ దానిపైన చల్లుకోవడానికి ఆ విధంగా బాగా యూజ్ చేసుకోవచ్చు. అదే పనిగా వీటిని కొనుక్కోకుండా ఉన్నదాన్ని ఈ విధంగా మార్చుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా మన ఇంట్లో పడేసే వాటిని, అలాగే పక్కన పెట్టిన వాటిని రీయూజ్ చేసుకొని మంచిగా ఉపయోగించుకోవచ్చు. డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఏ విధంగా పొదుపుగా చేసుకున్నామంటే మన ఇల్లు అనేది చాలా బావుంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.